కోవడం కోసం ఒక బిగ్ డెసిషన్ తీసుకోవడం అనేది జరిగిందనమాట. ఇప్పుడున్న మెయిన్ ప్రాబ్లం జుట్టు ఊడిపోతుందని. మీ అందరికీ తెలుసా, మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఇంత ఉండేది, ఇప్పుడు ఇంత అయింది నా జుట్టు. అయాన్ష్ లోపల దాచిపెట్టా. కమ్ 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 హలో ఎవ్రీవన్ చెప్పనా. సో ఇంట్లో ఏం జరుగుతుంది అయాన్ష్? వాటర్ ప్యూరిఫైర్ వచ్చింది. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నిలబడి ఉండే వాళ్ళకి వీళ్ళకి చాలా వరకు మోకాళ్ళు అరిగిపోతున్నాయని, కీళ్ళ నొప్పులని ఇలాంటివి అంటూ ఉంటారు కదా. సో వాళ్ళందరికీ కూడా డాక్టర్ చెప్పేది ఆల్కలైన్ వాటర్దే తీసుకోండి అని. లుక్ ఎట్ మీ, సంథింగ్ న్యూ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. డు యు వాంట్ టు సీ? వాట్ ఈస్ దట్? హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుధీష్ను. సో అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాం అండ్ చాలా హెల్తీగా కూడా ఉన్నాం. బట్ ఈ హెల్త్ని ఇంకా కంటిన్యూగా ఇంకా మెరుగుపరుచుకోవడం కోసం ఒక బిగ్ డెసిషన్ తీసుకోవడం అనేది జరిగిందనమాట. అది మా ఇద్దరి గురించే కాదు, ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి కానీ మన చిన్నపిల్లలకి కానీ అందరికీ ఉపయోగపడే విధంగా. నార్మల్గా మన ఇంట్లో వాటర్ ప్యూరిఫైయర్ ఉంటుంది అండ్ ఆర్ఓ వాటర్ అనేది కొంచెం హెల్త్కి మరీ అంత సేఫ్ కాదు అని కూడా చెప్తారు. అండ్ దానివల్ల ఎక్కువ బెనిఫిట్స్ కూడా ఉండవు అని చెప్తారు. అందుకని డాక్టర్స్ మనకి ప్రిస్క్రైబ్ చేస్తారు ఆల్కలైన్ వాటర్. సో ఈరోజు మా ఇంట్లో ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైయర్ అనేది ఇన్స్టలేషన్ జరుగుతూ ఉంది. సో అది ఎలా జరుగుతుంది అండ్ దానికి సంబంధించిన బెనిఫిట్స్ ఏంటి అనేది ఒక వీడియో రూపంలో చూపిస్తే మీకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ దాని గురించి తెలుసుకోవడానికి మా అందరికీ కూడా చాలా హెల్ప్ అవుతూ ఉంటుంది అనమాట. సో అందుకే మా అయాన్ష్ కోసం అయాన్ష్ లోపల దాచిపెట్టా. కమ్ 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 హలో ఎవ్రీవన్ చెప్పనా. సో ఇంట్లో ఏం జరుగుతుంది అయాన్ష్? వాటర్ ప్యూరిఫైయర్ వచ్చింది. వచ్చేసింది. సో అందరికీ చెప్పాలి ఫ్రెండ్స్, వాటర్ ప్యూరిఫైయర్ తీసుకోవాలి. స్టే హెల్దీ, స్టే హైజీన్, లవ్ యూ ఆల్. సో ఇప్పుడు మనకి కిచెన్లో ఎలా జరుగుతుంది ఏంటి అనేది చూసేద్దాం. సో అక్కడ అంతా కొంచెం డస్ట్గా ఉంటుంది కాబట్టి అయాన్ష్ని అక్కడికి తీసుకుని రావట్లేదు. ఆయన కూడా వాడు వచ్చేస్తాడు అనుకోండి, అది వేరే విషయం. బట్ ఇక్కడ మీకు ఇంకొక విషయం కూడా చెప్తా, అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తా. సో మనకి అందరిళ్ళల్లో వాటర్ ప్యూరిఫైయర్ అనేది పైన మనం సింక్ పైన చేయిస్తూ ఉంటాము. కంప్లీట్ అయిందా అండి? థ్యాంక్ యూ. సో మా ఇంట్లో మాత్రం ఇక్కడ అండర్ సింక్ చేయించామన్నమాట. సో మనం ఎవరికి కూడా కనిపించకుండా ఉండడానికి ఇలాగ క్లోజ్ కూడా చేసేసుకోవచ్చు. సో ఇది నాకు బాగా నచ్చింది. అండ్ మాడ్యులర్ కిచెన్ ఉన్న వాళ్ళకి వాటర్ ప్యూరిఫైయర్ ఇలా కనిపిస్తుంది, అలా అన్ని కొంచెం బాగాలేదు అని అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది చాలా బెనిఫిట్ అని చెప్పొచ్చు. సో ఇది జరుగుతుంది కాబట్టి దీనికి సంబంధించిన బెనిఫిట్స్ ఏమున్నాయి అండ్ ఆల్కలైన్ వాటరే ఎందుకు తీసుకోవాలి అండ్ పిల్లలకి ఎందుకు మంచిది, పెద్దవాళ్ళకి ఎందుకు మంచిది ఏంటి అనేది మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. అండ్ ఇప్పుడున్న మెయిన్ ప్రాబ్లం జుట్టు ఊడిపోతుందని. మీ అందరికీ తెలుసా, మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఇంత ఉండేది, ఇప్పుడు ఇంత అయింది నా జుట్టు. సో దాని గురించి మెయిన్ ఇది పెట్టుకోవడం నేను పర్సనల్గా అయితే దీనికోసం పెట్టుకుంటున్నాను అనమాట. సో వెజిటేబుల్స్ కడగడానికి కానీ అండ్ మనకి వాటర్కి ప్రతి దానికి కూడా సొల్యూషన్స్ అనేవి ఉన్నాయంట. అండ్ ఇంకా ఏమి ఇన్స్టలేషన్ చేస్తారు ఏంటి అనేది కూడా ఇప్పుడు చూద్దాం. సో మన ఇంట్లో మనం తీసుకున్న ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైయర్ బ్రాండ్ వచ్చి హిమజల్ అనమాట. సో దీని గురించి కంప్లీట్ ఫీచర్స్ నాకు కూడా అంత ఎక్కువగా తెలీదు. నాతో పాటు మీరు కూడా తెలుసుకోవడానికి టీమ్ మెంబర్ని కూడా నేను పిలిచాను. సో ఆయన మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అని. ఒక్కసారి హాయ్. హాయ్ అండి. హాయ్. యా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? చాలా ఫిట్గా ఉన్నారు. హిమజల్ వాటరేనా? మీరు తీసుకున్నది ఏంటిదంటే యూటీసీ మోడల్ మేడం. ఇప్పుడు మీది ఏంటిదంటే కిచెన్ అంతా మోడలర్ ఉంది కాబట్టి మోడలర్ కిచెన్స్ కి ఏంటిదంటే వాళ్ళకి వాల్ మౌంటెడ్ కనిపిస్తే మొత్తం వైరింగ్ అంతా కనిపిస్తుంది కాబట్టి వాళ్ళు ఏంటిదంటే మ్యాక్స్ టు మ్యాక్స్ 90% ఆఫ్ కస్టమర్స్ ఏంటిదంటే అండర్ సింక్ మోడల్ అనేది సజెస్ట్ చేశారు అనమాట. సో మీరు తీసుకున్నది కూడా అండర్ సింక్ మోడల్. సో దీన్ని అండర్ ది కౌంటర్ కూడా అంటారు. ఇది ఏంటిదంటే మీ కబోర్డ్ లోపలికి వెళ్ళిపోతుంది. సో మీరు ఇలా క్లోజ్ కూడా చేసుకోవచ్చు. దీనికి ఏంటిదంటే మీకు ఫాల్ సెట్ వస్తుంది. ఫాల్ సెట్. సో ఇది వచ్చేసి మీకు ఏంటిది మేడం, మెరైన్ అండ్ మోడల్. మీకు ఇంకా చాలా వేరియేషన్స్ కూడా ఉన్నాయి అండర్ సింక్ లో. అంటే ఎలా అంటారు? మెరైన్ అనేది ఒక మోడల్.
సో దీంట్లో ఇంకొక 2-3 మోడల్స్ కూడా ఉన్నాయి, అవి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి మీకు 6 స్టేజెస్ ఆఫ్ వాటర్ ప్యూరిఫికేషన్. ఓకే, దీంట్లో వచ్చేసి మీకు 6 స్టేజెస్ ఉంటాయి కదా, ఆర్ఓ, యూవి, ఆల్కలైన్ అండ్ యూఎఫ్ కూడా ఉంటుంది. అండ్ దీనికి వచ్చేసి మీకు 10 లీటర్స్ ప్రెషర్ ట్యాంక్ కూడా వస్తుంది బ్యాక్ సైడ్. సో ఈ ప్రెషర్ ట్యాంక్ సో 10 లీటర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆటోమేటిక్ గా ఓకే, సపోజ్ మీరు 1 లీటర్ తీసుకున్నారు అనుకోండి, 1.5 లీటర్ తీసుకున్నా మీకు ఆటోమేటిక్ మళ్ళీ మోటార్ అనేది ఆన్ అయ్యి ప్యూరిఫికేషన్ చేస్తూనే ఉంటుంది. ఓకే, ఒకవేళ మీకు ట్యాంక్ ఫుల్ కాగానే మెషిన్ ఆగిపోతుంది. ఓకే, లైక్ మన ఏసీ ఇప్పుడు ఆగిపోతుంది మళ్ళీ ఆన్ అవుతుంది. అలానే దీంట్లో కూడా మనకి టెక్నాలజీ ఉంది. యా, సూపర్ టెక్నాలజీ కదా ఇది. ఎందుకంటే ప్రతిసారి అది ఇప్పుడు మోటార్ ఆన్ చేసినప్పుడు కూడా అందరూ అనుకుంటూ ఉంటారు కదా ఎప్పుడు ఆగిపోతుందో, ఎప్పుడు వెళ్ళాలి, 10 సార్లు తిరుగుతూ ఉంటారు. బట్ దీనికి అలా అవసరం లేదన్నమాట. సో మీకు ప్రెషర్ ట్యాంక్ నుంచి మీకు వాటర్ అనేది పైకి వస్తుంది అన్నమాట. ఓ ఓకే, సో ఇది కొంచెం చాలా ఏమంటారు మోడర్న్గా ఉందన్నమాట, నీట్గా ఉంది. ఇది నాకు నచ్చింది. సో దీంట్లో నుంచి వాటర్ మనం తీసుకోవచ్చు. దీంట్లో తీసుకోవచ్చు. ఇంతకుముందు మీరు తాగే వాటర్ ఏలేదు మ్యామ్? ఓన్లీ ఆర్ఓ వాటర్ అండి. ఆర్ఓ వాటర్ అంటే సమ్ క్యాన్ వాటర్ లాంటిదే, మనకి మినరల్ వాటర్ క్యాన్స్. ఆల్కలైన్ అండ్ ఆర్ఓకి డిఫరెన్స్ తెలుసా మ్యామ్? ఆహా, అసలు తెలియదు నాకు. మనకి టోటల్ ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైయర్ అని. సో మీకు డిఫరెన్స్ చూపిస్తాను. సో మేడం మనకి వాటర్లో 2 పారామీటర్స్ అని చెప్పాను కదా. సో 2 పారామీటర్స్ కూడా ఇప్పుడు నేను చెక్ చేసి చూపిస్తాను. మీ గ్రౌండ్ వాటర్కి అండ్ మన హిమాచల్ వాటర్ ప్యూరిఫైయర్ రెండు కూడా నేను చూపిస్తాను. సో ఫస్ట్ మనం pH అన్న చెక్ చేద్దాం. ఇది మీ గ్రౌండ్ వాటర్. సో మీకు pH అని చెప్పాను కదా, pH అంటే పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్. సో ఇది మన pH చార్ట్. ఇక్కడ చూసుకోండి మీరు 3, 4, 5, 6 అండ్ కలర్ ఇండికేషన్. ఓకే, ఇక్కడ ఏ కలర్ ఇండికేషన్ లో ఉందో ఆ కలర్ అంతా అంటే అంత pH లెవెల్స్ ఉంది. ఎస్ మేడం, ఎప్పుడైతే సొల్యూషన్ వాటర్ లేసామో కలర్ అనేది చేంజ్ అవుతుంది. చేంజ్ అయినప్పుడు ఇది ఏదైతే కలర్ ఉందో వాటర్ అనేది తెలిసిపోతుంది. అంటే వాటర్ అనేది యాసిడిక్ లో ఉందా, న్యూట్రల్ లో ఉందా, లేదా ఆల్కలైన్ స్టేట్ లో ఉందా అని తెలిసిపోతుంది. సో ఇప్పుడు మనము ఈ సొల్యూషన్ అనేది వాటర్ లేదాం. మీకు చూడండి ఏ కలర్ వచ్చింది, గ్రీన్ వచ్చింది. న్యూట్రల్ లో ఉంది. ఇది వచ్చేసి గ్రౌండ్ వాటర్ కాబట్టి. సో ఇప్పుడు మీరు ఆర్ఓ వాటర్ తీసుకుంటే మాత్రం ఆర్ఓలో వచ్చేసి మీకు ఓన్లీ 5 to 6 pH ఉంటుంది. సో అది వచ్చేసి యాసిడిక్ వాటర్ అని. ఓకే, ఇప్పుడు మన ఆల్కలైన్ వాటర్ కూడా తీసుకుందాం మనం. చూడండి ఆల్కలైన్ బ్లూ వచ్చింది. బ్లూ కలర్ అంటే ఇది వచ్చేసి మీకు 8.5 to 9 pH అన్నది. సో మన బాడీకి రిక్వైర్మెంట్ వచ్చేసి అబౌవ్ 7 to 8.5 pH అన్నది రిక్వైర్మెంట్. సో మనం ఇచ్చేది మీకు ఫీడింగ్ వచ్చేసి 8.5 pH అన్నది ఇస్తున్నాం. సో pH వల్ల మనకి ఏంటిదంటే మేడం, ఇప్పుడు టోటల్ యాసిడిక్ వాటర్ తీసుకుంటున్నాం మనం. సో ఆర్ఓ వాటర్ వల్ల ఏంటిదంటే ఫస్ట్ థింగ్ యాసిడిటీ ప్రాబ్లం వస్తుంది, తర్వాత హార్ట్ ప్రాబ్లం అని, ఇండైజెషన్ అని. ఎందుకు వస్తుందంటే దాని pH వచ్చేసి ఓన్లీ 6 ఉంది. తీసుకున్న వాటర్ ఏంటిది యాసిడిక్ వాటర్. అండ్ ఆల్రెడీ బాడీలో కూడా మనకి యాసిడిక్ అనేది ఉంటుంది. సో యాసిడ్ మీద మనం యాసిడ్ వేసే వల్ల దానివల్ల ఏంటిది స్టమక్ అనేది బస్ట్ అయ్యి దానివల్ల మీకు యాసిడిటీ ప్రాబ్లం కానీ, తర్వాత ఇండైజెషన్ కానీ, ఇంకోటి ఫ్యాట్ అవ్వడం వల్ల, ఇదంతా బికాస్ ఆఫ్ ఆర్ఓ వాటర్ వల్ల. అండ్ మనం బర్గర్, పిజ్జా ఇదంతా తీసుకుంటున్నాం కాబట్టి ఆ టైంలో మీరు ఏంటిదంటే ఆల్కలైన్ వాటర్ తీసుకోండి. మీకు డైజెషన్ అనేది మంచిగా ఉంటుంది అండ్ అన్ఈజీగా ఉంటుంది ఆ రోజంతా. ఓకే, అది డిఫరెన్స్ మేడం. అండ్ సెకండ్ వచ్చేసి మీకు ఓఆర్పి కూడా చూపిస్తాను నేను. ఓఆర్పి సో ఆక్సిజన్ ఆక్సిడేషన్ రిడక్షన్ పొటెన్షియల్ అంటారు మేడం ఓఆర్పి అంటే. సో సేమ్ మనం మీ గ్రౌండ్ వాటర్లో తీసుకుందాం. ఈ ఓఆర్పి సొల్యూషన్ ఎప్పుడైతే వాటర్లో వేస్తామో వాటర్ అనేది పింక్ కలర్లో చేంజ్ అవ్వాలి. ఎందుకని మీకు మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ సొల్యూషన్ అనేది వేద్దాం. వాటర్ చేంజ్ అయిందమ్మా? అసలు ఏం చేంజ్ అవ్వలేదు, ఏం అవ్వలేదు, యాజ్ ఇట్ ఈస్ ఉంది. చూడండి మీకు పింక్ అయిపోయింది. రెండు యాక్చువల్గా గ్రౌండ్ వాటర్ అనే చెప్పాలి, ఎందుకంటే దాని నుంచే కనెక్ట్ అయి ఉంది ఆర్ఓ కూడా. బట్ దాని నుంచి వచ్చిన వాటర్లో మాత్రం ఇది పింక్ కలర్ వచ్చింది అనమాట. ఎందుకంటే మ్యామ్ దీంట్లో వచ్చేసి మీకు హైడ్రోజన్ మాలిక్యూల్ అనేది యాక్టివేట్ అయింది. ఇప్పుడు ఓఆర్పి ఎందుకు నేను చూడొచ్చు, అది హైడ్రోజన్ మాలిక్యూల్స్ కూడా చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి, బబుల్స్. మీకు చూపిస్తాను అది ఎలానో. ఓఆర్పి ఉండడం వల్ల మనకి ఏంటిదంటే ఇప్పుడు సపోజ్ మన బాడీలో ఆర్గన్స్ ఉన్నాయి, బ్రెయిన్, హార్ట్, లంగ్స్, లివర్ ఇవన్నీ. సో ఇది ఏం చేస్తుందంటే ఓఆర్పి మాలిక్యూల్ మన బ్లడ్ అనేది తిన్న చేసి ప్రతి ఒక్క ఆర్గాన్కి అనేది ఆక్సిజన్ సప్లై అనేది పర్ఫెక్ట్గా చేస్తుంది.
ఓకే. అది దానివల్ల యూస్. ఇంకోటి ఏంటిది రేడియంట్ స్కిన్ అంటారు కదా, సో యాంటీ ఏజింగ్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉండవు. ఇంకో మెయిన్ ప్రాబ్లం ఏంటిదంటే కామన్ ఇప్పుడు అందరిలో ఉన్న 70 to 80% బోన్ ప్రాబ్లమ్స్. నిజంగా దీనివల్ల ఏంటిదంటే బోన్ అనే డెన్సిటీ కూడా మీకు తగ్గిపోతుంది. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నిలబడి ఉండే వాళ్ళకి వీళ్ళకి చాలా వరకు మోకాళ్ళు అరిగిపోతున్నాయని, కీళ్ళ నొప్పులని ఇలాంటివి అంటూ ఉంటారు కదా. సో వాళ్ళందరికీ కూడా డాక్టర్ చెప్పేది ఆల్కలైన్ వాటర్దే తీసుకోండి అని. సో ఆల్కలైన్ వాటర్ మనకి నార్మల్గా బయట 300 to 500 బాటిల్ ఉంటుంది 1 లీటర్. సో అలాంటిది వాటర్ ప్యూరిఫైయర్ మనం ఇంట్లో ఉంటే మనతో పాటు మనకి ఇంటికి వచ్చిన వాళ్ళకి ఎవరికైనా ఇచ్చినా కూడా సో వాళ్ళకి హెల్త్ ఇచ్చినట్టే అయిపోతుంది అనమాట. సో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీంట్లో. యా, సో దీంట్లో ఎన్ని మోడల్స్ ఉన్నాయండి మనకి? దీంట్లో వచ్చేసి మేడం మీ కబోర్డ్ సైజ్కి వచ్చేసి మీకు దీంట్లో మెరీన్ అయిన మోడల్ వచ్చింది. ఇది వచ్చేసి మెరీన్ అయిన మోడల్. సో మీకు క్యాటలాగ్ తీసుకొచ్చి నేను చూపిస్తాను. ఇంకా వేరే మోడల్స్ కూడా ఉన్నాయి. ఓకే. సో మేడం ఇందులో వచ్చేసి మీకు 2 మోడల్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి మెరీనో అని, ఇంకోటి వచ్చేసి మెరైన్ అని. సో మీ కబోర్డ్ సైజ్ వచ్చేసి మెరైన్ అని ఫిక్స్ అయింది కాబట్టి మీకు మెరైన్ అనేది సజెస్ట్ చేసాం అన్నమాట. సో మెరైన్ లో కూడా 10 లీటర్స్. ఎస్ మేడం, 10 లీటర్స్ ఉంది. దీంట్లో వచ్చేసి 2 మోడల్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి నార్మల్ వాటర్, ఇది వచ్చేసి మీకు నార్మల్ వాటర్కి వస్తుంది ట్యాప్ అనేది. అండ్ హాట్ వాటర్ ఉంది, హాట్ అండ్ నార్మల్ కూడా వస్తుంది. కావాలనుకుంటే సజెషన్ తీసుకోవచ్చు, అది ఆప్షన్. ఇంకోటి ఏంటిదంటే మేడం టోటల్ ఇండియాలో ఏ అండర్ సింగ్ మోడల్ కూడా మీకు హాట్ వాటర్ అనే ఆప్షన్ లేదు, అది మన బ్రాండ్లోనే ఉంది. సో అండి నేను హిమాచల్ గురించి చాలా విన్నాను. లైక్ ఏంటంటే ఇది మన తెలంగాణలోనే బెస్ట్ డొమెస్టిక్ వాటర్ ప్యూరిఫైయర్ కింద అవార్డు కూడా తీసుకున్నారు కదా 2023లో. ఎస్. అప్పుడు దాని తర్వాతే ఎక్కువగా తెలియడం, కానీ దాని గురించి ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైయర్ ఉందా అనేది నాకు అప్పుడు తెలిసింది. అండ్ చాలా మంది యూజ్ చేసిన తర్వాత బెస్ట్ వాటర్ ప్యూరిఫైయర్ అని కూడా చెప్పారు. అండ్ చాలా క్లినిక్స్లో కూడా ఇది యూజ్ చేస్తున్నారని కూడా నేను విన్నాను. యా. సో దీంట్లో మనకి పడిన ప్రైస్ ఎంత, అండ్ మా సబ్స్క్రైబర్స్ కి మీరు ఇవ్వాలి అని అనుకునే ప్రైస్ ఏంటి? అంటే డిస్కౌంట్స్ ఏమైనా చేయాలి కదా? ఇప్పుడు మీకు ఏదైతే ప్రైస్ ఇచ్చామో మేడం, యాక్చువల్గా దీని ప్రైస్ వచ్చేసి మీకు 21,000 ఉంది, మీకు 17,000కి ఇచ్చాను. సో సేమ్ అదే ప్రైస్ మీ సబ్స్క్రైబర్స్ కూడా మనం చేయొచ్చు. సో మనము డైరెక్ట్ కాల్ కూడా చేయొచ్చు. మీరు వెబ్సైట్ ఉంది మనది, తర్వాత మీకు అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. సో గైస్, ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైయర్ కనుక మీరు తీసుకోవాలి అని అనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను లింక్స్ అవన్నీ, అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ చేస్తాను, వెబ్సైట్ లింక్ కూడా పెడతాను. సో దాని ద్వారా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ మన సబ్స్క్రైబర్స్కి స్పెషల్ డిస్కౌంట్స్ అనేవి ఉన్నాయన్నమాట. మీకు ఏదైతే ప్రైస్ ఇచ్చామో మనం అదే ప్రైస్. సో బయట తీసుకుంటే మీకు 19,000 to 20,000 కాస్ట్ వస్తుంది. సో మీకు డైరెక్ట్గా 17,000 వచ్చేసి 70,000. అది మీకు మోడలర్ కిచెన్ కాబట్టి లుక్ బాగుంది, కనిపించదు మేడం. ఫస్ట్ ఇంకొకటి వాటర్ కూడా మనకి డైరెక్ట్ గా కింద డ్రైన్ లోకి వెళ్ళిపోతాయి. ఇక్కడంతా వాటర్ పడుతుంది, అది ఏ ప్రాబ్లం అనేది లేదు. మీకు 10 లీటర్స్ ట్యాంక్ వస్తుంది. ఒకవేళ 20 లీటర్స్ కావాలన్నా మనం చేస్తాం, ఎందుకంటే వీఆర్ మ్యానుఫ్యాక్చరర్స్. జీడిమెట్లలో మన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది. సో మీకు 10 లీటర్స్ అంటే 10 లీటర్స్, 20 లీటర్స్ కావాలంటే 20 లీటర్స్. డిపెండ్ ఆన్ ఫ్యామిలీ. ఒకవేళ ఫ్యామిలీలో 10 to 15 మెంబర్స్ ఉన్నారనుకోండి, సో వారంటీ ఏమైనా ఉందా? మీకు 1 year వారంటీ వస్తుంది మేడం. ఎవ్రీ 3 to 4 months కి మా పర్సన్స్ మీకు కాల్ చేస్తారు. ఫస్ట్ ఫీడ్బ్యాక్ తీసుకుంటారు, తర్వాత ప్రీ ఫిల్టర్ చేంజ్ చేయాలని, తర్వాత 1 year తర్వాత మళ్ళీ ఏఎంసీ గురించి కూడా మీకు చెప్పేస్తారు. అంతేగాని మంత్లీ సబ్స్క్రిప్షన్స్ లాంటివి అలాంటివి అసలు ఏం లేదు. సో ఒకసారి వాటర్ ప్యూరిఫైయర్ తీసేసుకుంటే చాలు, ఇంకెలాంటి సబ్స్క్రిప్షన్ అవసరం లేదు. మేడం మెయిన్ మొత్తం తెలంగాణలో కానీ ఇండియాలో కానీ 600+ బ్రాండ్స్ ఉన్నాయి. ఓన్లీ 7 to 8 బ్రాండ్స్కి ISI సర్టిఫైడ్ ఉంది. దాంట్లో మనది ఒక బ్రాండ్ సర్టిఫైడ్. దిస్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ నోట్ అనమాట. నార్మల్గా అంటే అందరూ కూడా లైఫ్లో సర్వైవ్ అవ్వడానికి ఏదో ఒక బిజినెస్ చూస్ చేసుకుంటారు. బట్ ఎలా ఉన్నప్పటికీ కొన్ని బాగుంటాయి, కొన్ని బాగోవు. సో అది 10 మందికి ఇప్పుడు నాకు నచ్చింది మీకు నచ్చదు, మీకు నచ్చింది నాకు నచ్చదు. బట్ ఇలాగ గవర్నమెంట్ సర్టిఫికేట్ ఇలాంటివి ఉన్నవి అయితే మనకి ఏదైనా బాగాలేదు, ఇది వారంటీ కావాలి అది ఇది అని చెప్పినా కూడా స్ట్రాంగ్గా మాట్లాడడానికి ఉంటుంది అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. యా, నైస్. థ్యాంక్ యూ శంకర్ గారు. చాలా మంచి వాటర్ ప్యూరిఫైయర్ని ఫిట్ చేయడంతో పాటు చాలా వరకు బెనిఫిట్స్ ఏమున్నాయి, ఫీచర్స్ ఏమున్నాయి అన్నీ కూడా బెస్ట్గా సజెస్ట్ చేశారు మాకు అండ్ మా సబ్స్క్రైబర్స్కి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. Look at me, something new is waiting for you. Yeah. Do you want to see? Yeah. What is that? It's water purifier. This is water purifier. It's purifier yaar. Purifier. Yes. So చెప్తా, ఇదిగో చూడు న్యూ వచ్చింది ఇక్కడ. న్యూ
Ayaj, Yeah. drink some water. Cheers. Come. Cheers. Yummy. Yummy. So So fire purifier. yeah, it's purifier. Yeah, purifier. Okay. నచ్చిందా నీకు వాటర్? Yeah. That is chief of the Mayan. ఓకే, మా ఆయన చేత చెప్తూ ఉన్నాడు. బట్ నిజంగా చెప్పాలంటే నార్మల్ వాటర్కి దీనికి చాలా చాలా డిఫరెన్స్ ఉంది. ఆల్కలైన్ వాటర్ నార్మల్గా మనం బయట వాటర్ బాటిల్స్లో దొరికేది కూడా అది ప్యూరా కాదో కూడా తెలీదు. బట్ ఇది మాత్రం 100% జెన్యూన్లీ చాలా ప్యూర్ అనమాట. నాకు నిజంగా బాగా నచ్చింది. Water. ఎస్ నానా. సో యా, ఇదన్నమాట మన ఇంట్లో ఈరోజు తీసుకొచ్చిన చాలా చాలా బెస్ట్ పరికరం అనే చెప్పాలి, వాటర్ ప్యూరిఫైర్. నార్మల్గా నేను చెప్పినట్టు ఆల్కలైన్ వాటర్ అనేది చాలా కాస్ట్లీ. అలాంటి వాటర్ ప్యూరిఫైర్ అనేది మన ఇంట్లో ఉండడం వల్ల మనకి చాలా చాలా సేఫ్ అవుతుంది. మనకంటే మెయిన్ మన పెద్దవాళ్ళకి ఇది చాలా బెనిఫిట్ అవుతుంది అనమాట. ఎందుకంటే వాళ్ళు ఎక్కువసేపు నిలబడి వర్క్ చేస్తూ ఉంటారు. అండ్ దాని తర్వాత కొంచెం వయసు అయిపోయేటప్పటికి వాళ్ళకి మోకాలు నొప్పులు, కీళ్ళ నొప్పులు ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. అండ్ హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో వాటన్నిటికీ కూడా మనం తీసుకునే ఇంటేక్ చాలా గొప్పగా ఉండాలి, అందులో వాటర్ మెయిన్లీ. సో ఇదైతే నాకు బాగా అనిపించింది. సో మీరు కూడా దీన్ని పర్చేస్ చేసుకోవాలంటే అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ కూడా నేను మెన్షన్ చేస్తాను, మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ హెల్తీగా ఉండండి, హైజీన్గా ఉండండి. థ్యాంక్ యూ ఆల్ గైస్ వాచింగ్ దిస్ వీడియో అండ్ స్టే ట్యూన్. బాయ్.